హలో ఎవ్రీవన్. ఐసీసీ 2026 మెన్స్ T20 వరల్డ్ కప్ కి కౌంటౌన్ స్టార్ట్ అయింది. 20 టీమ్స్ టార్గెట్ ఒక్కటే, ఛాంపియన్ అవ్వడం. కానీ ఎప్పటిలాగే ట్రాఫీ ఫేవరెట్ మన టీమిండియానే. ఈ వీడియోలో టోర్నమెంట్ లో తప్పక చూడాల్సిన టాప్ 5 మోస్ట్ యాంటిసిపేటెడ్ మ్యాచెస్ ఏవో డీటెయిల్ గా చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మ్యాచ్ నంబర్ 1, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఫిబ్రవరి 15 సూపర్ సండే. క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకే మ్యాచ్ వైపు చూస్తుంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అఫ్కోర్స్ మన టీమిండియాకే పై చెయ్యి, బట్ ఆపోజిషన్ ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయలేదు. ఆసియా కప్ 2025 ఫైనల్లో మన చేతిలో ఓడిన పాకిస్తాన్ తర్వాత 3 T20 సిరీస్ లో 2 నెగ్గి 1 డ్రాతో ముగించింది. మన టీమిండియా మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్స్. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2024 తర్వాత ఒక్క T20 సిరీస్ కూడా ఓడిపోలేదు. ప్రెజర్ ప్లస్ ఫ్యాషన్ ప్లస్ హిస్టరీ కాంబినేషన్ మన టీమిండియా టీం. ఇక రెండో మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఫిబ్రవరి 11 ఇది 2024 సెమీఫైనల్ రీమ్యాచ్. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. అప్పట్లో ప్రోటీస్ గెలిచిన ఈసారి ఆఫ్ఘనిస్తాన్ మరింత డేంజరస్ గా మారింది. ఎస్పెషల్లీ జింబాబ్వే టీమ్స్ ని 3-0 డిఫరెన్స్ తో వైట్ వాష్ చేసి పీక్ కాన్ఫిడెన్స్ తో ఉంది. ముఖ్యంగా రషీద్ ఖాన్, ఫజల్ ఫరూకీ, నవీన్ ఉలక్ మన టీమిండియా పిచ్చెస్ పై, మన ఇండియన్ పిచ్చెస్ పై దిట్ట. మరోవైపు ప్రోటీస్ లాస్ట్ 3 సిరీస్ లో ఓడిపోయి కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. బట్ సౌత్ ఆఫ్రికా వైపు డివాల్డ్ బ్రేవిస్, క్వింటన్ డికాక్ రిటర్న్ అవ్వడం, యంగ్ టాలెంట్ ప్లస్ అనుభవం ఉంది. సో ఇది పవర్ ప్లస్ స్పిన్ మ్యాచెస్ లా ఉంటుంది, థ్రిల్లర్ అయితే గ్యారంటీ. ఇక మూడవ మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్. 2016 T20 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుందా? కార్లోస్ బ్రాత్వైట్, రిమెంబర్ ద నేమ్. గుర్తులేరా? అయితే షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా. బౌలర్ గా బెన్ స్టోక్స్ క్రీజ్ పై వచ్చాడు. మరోవైపు విండీస్ బ్యాటర్ బ్రాత్వైట్ స్ట్రైక్ లో ఉన్నారు. 6 balls 19 runs టార్గెట్. ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 6, థర్డ్ బాల్ 6, ఫోర్త్ బాల్ కూడా 6. దీంతో వెస్టిండీస్ రెండోసారి T20 వరల్డ్ కప్ అందుకున్న మొట్టమొదటి టీం అయ్యింది. అదే రైవలరీ మ్యాచ్ మళ్ళీ ఇప్పుడు ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్. కొత్త కెప్టెన్లు, కొత్త యుగం, కానీ పాత వైరం మాత్రం అలాగే ఉంది. ఇంగ్లాండ్ ఆరెబ్రూక్ నాయకత్వంలో స్టేబుల్ గా ఉంది. మరోవైపు వెస్టిండీస్ ఫామ్ లేకపోయినా పవర్ హిట్టింగ్ ఎప్పుడైనా మ్యాచ్ ని తిప్పేయగలరు. సో ముంబై వేదిక, చిన్న బౌండరీలు, సిక్సర్ల వర్షం ఖాయం. ఇక నాలుగవ మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక. 2 మాజీ ఛాంపియన్లు ఒకే గ్రౌండ్, ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక. T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు ఆధిక్యం ఉన్న ఈసారి శ్రీలంకకు హోమ్ అడ్వాంటేజ్ ఉంది. పటం నిశంక, కుశల్ పెరేరా, అసరంగ, తీక్సానా, నువాన్ తుసారా. ఇది శ్రీలంకకి కొత్త యుగానికి ఆరంభం కావచ్చు. ఆస్ట్రేలియా మాత్రం 2021 తర్వాత ట్రోఫీ లేదు. ఈసారి ఏదైనా చేసి గెలవాలనే దాహంగా ఉన్నారు. క్లాసిక్ బ్యాటింగ్ మాత్రం పక్కా. ఇక ఐదవ మ్యాచ్ వచ్చేసి ఇటలీ వర్సెస్ నేపాల్. ఇదే అసలు అండర్ డాగ్ మ్యాచ్, ఇటలీ వర్సెస్ నేపాల్. ఇటలీ T20 వరల్డ్ కప్ డెబ్యూ. యూరోపియన్ క్వాలిఫైయర్స్ లో సంచలనం. స్కాట్లాండ్ ని ఓడించిన ఘనత ఇటలీ సొంతం. మరోవైపు నేపాల్ మాత్రం ఆసియా క్వాలిఫైయర్స్ లో అజేయం. ఫైటింగ్ స్పిరిట్, ప్యాషనెట్ ఫ్యాన్స్, చిన్న టీంలు, పెద్ద కలలు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా క్రికెట్ గెలిచినట్టే. సో ఇవి ఫ్రెండ్స్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 లో తప్పక చూడాల్సిన టాప్ 5 మ్యాచెస్. మీకు ఏ మ్యాచ్ ఎక్కువగా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.